ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరచును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. దేవుడు బిడ్డలారా, కీర్తన గ్రంథము 137వ కీర్తన చాలా చక్కనైన మాట 9వ వచనము ఏమని రాయబడుతుందంటే, నేను చదువుతూ ఉన్నాను, గమనించండి. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడు. ఎవరండి? పసిపిల్లలు. నిజంగా పసిపిల్లలని ఏంటి బండకేసి కొడితే ధన్యత ఏంది అని మనము ఒకవేళ బాహ్య సంబంధంగా శరీర సంబంధంగా ఆలోచిస్తాము. లేదండి, బండ అంటే క్రీస్తు అంటే వాక్యమై ఉన్న దేవుళ్ళో వాక్యమనే బండ మీద నీ పిల్లల యొక్క జీవితాన్ని, వారి యొక్క భవిష్యత్తును నువ్వు ఆ బండకేసి కొట్టటము అంటే వారి యొక్క పసితనములోనే వాక్యాన్ని గురించి నువ్వు చెప్పాలి, సండే స్కూల్కి పంపించాలి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్యం అనే బండకి అంటే నీ యొక్క కుమారుని కానీ నీ కుమార్తెను కానీ దేవుళ్ళో నువ్వు నడిపిస్తే నువ్వు ధన్యుడు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క వాక్యము చాలా చక్కగా రాయబడిన మాట, బాలుడు నడవలసిన మార్గములో వానిని నడిపించు, వాడు పెద్దవాడైనా కూడా తొలగిపోడు అని వాక్యం రాయబడుతూ ఉన్నది. దేవుడు బిడ్డలారా, నీ యొక్క పసిపిల్లని మరి పట్టుకొని బండకేసి కొట్టువాడు ధన్యుడు. ఆ బండ ఏదో కాదు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అనే యొక్క వాక్యము నీ పిల్లలకి, మరి నీ యొక్క కుమారులకి, నీ కుమార్తెలకి వారి చిన్నతనము నుండి, వారి పసితనములో నుండే నువ్వు గనుక నీ బిడ్డలకి వాక్యాన్ని గురించి నేర్పి వాక్యపు యొక్క జీవితంలో వారిని గనుక నువ్వు నడిపిస్తే నువ్వు ధన్యుడివి, వారు ధన్యులు. వారిని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి వారి భవిష్యత్ కాలంలో మనుషుల దయయందు, దేవుని దయయందు వాళ్ళు వర్ధిల్లే కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడటానికి నా సహోదరుడా, సహోదరి, ఈ సమయంలో నీ బిడ్డల్ని క్రీస్తు అనే యొక్క వాక్యమనే బండలో, వాక్యమనే బండ మీద, వాక్యమనే యొక్క క్రైస్తవ జీవితంలో నడిపించు. అప్పుడు నీవును, నీ కుటుంబము, నీ బిడ్డలు వరిదిల్లటానికి, నిజంగా ఆ బిడ్డల యొక్క భవిష్యత్ కాలంలో దేవుడు అత్యధికంగా దీవించి బలపరచటానికి ఆ బిడ్డల్ని దయచేసి ఈ భూమి మీద మరి ఉంటున్న నీవు మంచి తల్లిగా, మంచి తండ్రిగా నీ కుమారుణ్ణి, నీ కుమార్తెని వాక్యములో పెంచు. నిజంగా చాలా చక్కనైన మాట ఏమని, నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. పసిపిల్లలని పట్టుకొని దేవుని యొక్క వాక్యములో, దేవుడి మార్గంలో నడిపిస్తే నువ్వు ధన్యుడు అవుతావు, నీ కుమార్తె ధన్యురాలవుతుంది, నీ కుమారుడు కూడా ధన్యుడిగా మార్చబడ్డాడు. కనుక ఇటు వాక్యాన్ని దేవుడు దీవించి బలపరచునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపురుషుడు ఒక తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, పసిపిల్లలని బండకేసి కొట్టువాడు ధన్యుడను. ఆ బండ ఏదో కాదు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు అని నీ వాక్యము రాయబడి ఉన్నది. ప్రభువా, నీ మార్గంలో, నీ వాక్యములో చిన్ననాటి నుండి పసిపిల్లల్ని మంచి తండ్రిగా, మంచి తల్లిగా క్రైస్తవ యొక్క విధానంలో నడిపించడానికి తల్లిదండ్రులకి మీరు సహాయం చేసి వారిని, వారి కుటుంబాలను 30 60 100 దీవించి బలపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడి బిడ్డలారా, మరి ఈ వీడియోను కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పరిచర్య గురించి మీరు కూడా ప్రార్థన చేయండి. ఆమేన్.